హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం ఈరోజు అతి పురాతనమైన టెంపుల్ అయితే చూడబోతున్నాం. ఈ ఆలయం వచ్చేసరికి మనకి గుడిమల్లం, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మనకి తిరుపతి నుంచి 30 km అవుతుంది. అదే ఎయిర్పోర్ట్ నుంచి అయితే 10 kmలో మనం వచ్చేయచ్చు. కానీ ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా అయితే ఉంది. ఎందుకంటే ఇది 3వ శతాబ్దం నాటి టెంపుల్ అన్నమాట. ఇంకా ఆలయం దర్శనం సమయాలకు వచ్చేసరికి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు మనకు దర్శనం చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ఇంకా ఈ స్థలంలో జమదగ్ని, హర్షి కుమారుడు పరశురాముడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేసిన ప్రదేశంగా ఇది నమ్ముతారు. అందుకనే చరిత్రాత్మకంగా ముఖ్యమైన శివాలయాల్లో ఇది ఒక ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన శివలింగాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇకపోతే ఈ ఆలయం 1954 నుండి భారత్ పురావస్తు సర్వే వాళ్ళ ఆధీనంలోనే ఈ ఆలయం ఉంది. ఇప్పటికీ వాళ్ళే రక్షిస్తూ, వాళ్ళే చూసుకుంటూ ఈ ఆలయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత 2200 సంవత్సరాల పురాతనమైన రాతి లింగోద్భవ ఆరాధనను వివరించే శివుని యొక్క తొలి అత్యంత స్పష్టమైన చిత్రాలలో ఒకటిగా ఉంది. ఇప్పుడు మనం చూసేదే గర్భగుడి అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా విగ్రహం, ఇదే. ఇక్కడ మనకు కనిపించేది సగమే, ఇంకా మనకి ఒక 1/2 feet కిందకి ఉంటుంది. మనం దగ్గరికి వెళ్తే కానీ కనిపించదు అనమాట. ఇంకపోతే టెంపుల్ గురించి మొత్తం క్లియర్గా మనం అక్కడ అడిగి తెలుసుకుందాం. ఓం నమ శివాయ. ఇక్కడ ఇది శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయం అంటారు సార్. అంటే పరశురాముడు ఈశ్వరుని గురించి తపస్సు చేసి ఈశ్వరుని ఐక్యం కావడం చేత పరశురామేశ్వర స్వామి దేవాలయం అని చెప్తారనమాట. ఇక్కడ ఇది చాలా 2600 సంవత్సరాల పూర్వం స్వామివారి ఇక్కడ స్వయంగా వెలిసింది తెలియబడింది. ఆ తర్వాతనే 2వ శతాబ్దంలో శాతవాహనులు ఈ యొక్క దేవాలయాన్ని ఇటుకలతో నిర్మించినట్టు, ఆ తర్వాత 8వ శతాబ్దంలో చివరి పల్లవ బాణరాజులు పెద్ద పెద్ద స్టోన్తో రీకన్స్ట్రక్షన్ చేసినట్టుగా చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు ఈ పల్లవ రాజులు ఏనుగును ఆరాధించేవాళ్ళు కాబట్టి ఏనుగు కూర్చుంటే ఏ విధంగా బ్యాక్ నుంచి చూస్తే ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్తో ఈ గుడి యొక్క గోపురాన్ని నిర్మాణం చేసినారు. దాన్ని గజపృష్ఠ ఆకారం అంటారనమాట. ఆ తర్వాత మనకు అతను ప్రారంభంలో ఆరుముఖ స్వామి ఉంటాడు. ఆరుముఖ స్వామి అంటే 6 ముఖాలు కలిగినటువంటి స్వామి. ముందర 3 ముఖాలు, వెనకాల 3 ముఖాలు, 6 ముఖాలు, 12 భుజాలు, మయూరి వాహనం, వల్లి దేవసేన సమేత 20 భార్యలతో కలిసిమెలిసి ఏక గర్భాలయంలో వెలసి ఉండడం విశేషం. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి ఆడికృతికి ఉత్సవాలు ఘనంగా చేస్తారు. ఇక్కడ ప్రతి మంగళవారం అభిషేకాలు చేస్తారు. ఆ తర్వాత అమ్మవారి టెంపుల్ అన్నమాట, ఆనందవల్లి అమ్మవారి టెంపుల్. ఆనందవల్లి అమ్మవారు పార్వతీ అమ్మవారి యొక్క రూపమే. అమ్మవారి ఇక్కడ త్రిమూర్తుల యొక్క దర్శనార్థం వచ్చినప్పుడు త్రిమూర్తులు ఆమెకి వాళ్ళ యొక్క పవర్స్ అంతా కూడా ప్రసాదించి ఇక్కడే స్థిరపడమని సలహా ఇవ్వగా అమ్మవారు ఇక్కడే స్థిరపడి స్త్రీపీఠన స్థితమై ఉంది. సహజంగా అమ్మవారు సింహవాహనం పైన ఉండి శూలాలు, బల్యాలు, తోమరం, గదలాంటి చేబూని ఉగ్రరూపం ఉంటుంది. అలా కాకుండా అమ్మవారి ఇక్కడ శాంతమూర్తి, అభయహస్త స్వరూపం. అమ్మవారికి ఈ అనుకూలాలు సంభవించిన కారణంగా ఆనంద పరశురాలైంది అనే ఒక సందర్భంగా అమ్మవారికి ఆనందవల్లి నామధేయం ఇక్కడ సార్థమైందనమాట. ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి అభిషేకాలు చేస్తారు. సంవత్సరానికి ఒకసారి కార్తీక మాసాలు, తర్వాత దేవీ నవరాత్రి లాంటి ఉత్సవాలు ఇక్కడ విశేషంగా చేస్తారనమాట. ఆ తర్వాత సూర్య భగవాన్ దేవాలయం. సూర్య భగవానుడు సహజంగా 7 గుర్రాలు కలిగినటువంటి రథం పైన కూర్చొని ఉంటాడు. అలా కాకుండా స్వామివారి ఇక్కడ శివుని పానివాటం నందు ఉదయించినట్టుగా ఉదయించే సూర్యుడిగా చెప్తారు. ఇక్కడ ఉదయించే సూర్యుడు కనుక అతని చేతులు 2 చేతులు 2 తామ్ర మగ్గులు ఉంటాయి. చెవులకు సహజ కుండలాలు, ముఖంలో బుద్ధిని యొక్క పోలికలు కనిపిస్తాయి. ఆ తర్వాత నేత్రాలు వచ్చేసి మన వైపుకు దృష్టి పెట్టినట్టుగా ఉండడం అనేది విశేషం అనమాట. ఇక్కడ ప్రతి ఆదివారం నాడు అభిషేకాలు, ప్రతి రథసప్తం నాటి సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు చేస్తారు సూర్యనారాయణ స్వామికి. ఆ తర్వాత మనకు గర్భాలయం ప్రవేశం చేసినప్పుడు ప్రారంభంలోనే మహాగణపతి అంటే ముఖద్వారంలో ప్రథమ ముఖమండపంలో మహాగణపతి దర్శనమిస్తారు. ఆ తర్వాత లోపల ఎంటర్ అవుతానే మనకు యొక్క శివలింగం అనమాట, ప్రత్యేకమైన శివలింగం అంటే బ్రహ్మసూత్రం కలిగినట్టు శివలింగమూర్తిగా చెప్తారనమాట. ప్రపంచంలో చాలా తక్కువ
స్వామివారు మనకు దర్శనమిస్తారు. ఆ తర్వాత సుఖాసన గణపతి, ఆ తర్వాత గురుదక్షిణామూర్తి గారు ఇక్కడ మనకు ప్రత్యేకంగా దక్షిణ వైపుగా తిరిగి ఉండి సనక చిన్ముద్రను ధరించి సనక సనందనాథులకు బ్రహ్మోపదేశం చేస్తూ అరిషడ్వర్గాల అష్టమాదాలను రాక్షణ అదుపులోకి తెచ్చుకొని దక్షిణముఖస్తుడుగా ఉన్నాడు కాబట్టి దక్షిణముఖ ద్వారం టెంపుల్ అని చెప్తారనమాట. ఈ దేవాలయం దక్షిణముఖ ద్వారం టెంపుల్ అయిన దానికి ఒక కారణం. రెండోది ఏమంటే సూర్యకిరణాలు తూర్పు దిక్కు నుండి నేరుగా 15 తిథుల నుండి 15 తిథుల రూపమైనటువంటి రంధ్రాలు, ఆ తర్వాత ఆపోజిట్ డైరెక్షన్ 9 రంధ్రాలు కలిగినటువంటి నవగ్రహాలను చెప్తారన్నమాట. వాటి ద్వారా సూర్యకిరణాలు పోవడానికి కూడా ఒక సౌకర్యం కోసం మనకు తూర్పు ఎంట్రన్స్ ఉంచకుండా దక్షిణ ఎంట్రన్స్ పెట్టిన కారణంగా చెప్తారనమాట. ముఖ్యంగా ఏంటంటే చోళరాజులు తమిళియన్స్ కాబట్టి వాళ్ళ యొక్క పద్ధతి ప్రకారం దక్షిణముఖ ద్వారం చేసినారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకు వెంకటేశ్వర స్వామి, అభయహస్త వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు. అప్లాయంగా ఉన్నటువంటి స్వామి ఇక్కడ ఉన్న స్వామి ఒకటే అన్నమాట. ఆ తర్వాత మనకు ఒక రెక్టాంగిల్ షేప్లో ఒక హోల్ కనిపిస్తుంది అనమాట. అందులోకి 60 సంవత్సరాలకు ఒకసారి కాశీ జలాలు ఆ యొక్క బెల్లం ద్వారా ఎంటర్ అయ్యి గర్భాలయం చేరుకొని స్వామి పాదన అభిషేకం చేయడం జరుగుతుంది 60 సంవత్సరాలకు ఒకసారి. రీసెంట్లీ 2005 డిసెంబర్ 4 రావడం జరిగింది ఆ కాశీ జలాలు. నెక్స్ట్ 2065లో వస్తాయన్నమాట కాశీ జలాలు. అదేవిధంగా ఆ తర్వాత మనకు చండికేశ్వర స్వామి దర్శనమిస్తారనమాట. అతను ధ్యాన ముద్రలో ఉండి సౌత్ ఫేస్ ఉంటారు, ప్రతి శివాలయాల్లో ఆయన ఉంటాడనమాట. ఆ తర్వాత వెంటనే మనకు అమ్మవారు, మోహిని అమ్మవారు, మహావిష్ణు యొక్క స్త్రీ అవతారు అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. ఆ తర్వాత మనకు ఆ యొక్క లెఫ్ట్ సైడ్ పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ మనకు ఒక రెక్టాంగిల్ షేప్లోనే ఒక హోల్ కనిపిస్తుంది అనమాట. అది ఆ కాలాల్లో సీక్రెట్ లాకర్గా ఉపయోగించుకునేవాళ్ళని చెప్తారనమాట. విలువైన వస్తువులు అనగా స్వామివారి అమ్మవారి ఆభరణాలు, ధనం లాంటివి దాచి ఆ స్టోన్ని ఫ్రంట్కి తీసుకొచ్చి పెడితే ఏమాత్రం తెలియబడకుండా గోడలాగా కవర్ అవుతుంది అనమాట. ఆ తర్వాత వెంటనే సూర్యకిరణాలు రావడానికి మార్గం ఒకటి మనకు కనిపిస్తుంది. తిథులును నక్షత్ర గ్రహాలు వాటి ద్వారా సూర్యకిరణాలు పోతాయి. ఆ తర్వాత మన గర్భాలయంలోకి వచ్చేసినట్లయితే మనకు ఏకశిలలో ఉన్నటువంటి త్రిమూర్తి దర్శనమిస్తాను అనమాట. ఏకశిలలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఒక దగ్గరగా ఉండడం విశేషం అనమాట. ఇక్కడ కింద భాగంలో ఉన్నటువంటి యక్షరాక్షస రూపంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు, అతను తొక్కిపెట్టుకొని నిలబడుకొని పరశురామన అవతారం మహావిష్ణువు, ఆ పైన ఉన్నది మానవుని పురుషలింగాకారణ శివుడు. స్వామివారి ఇక్కడ డిఫరెంట్ అనమాట. మానవుని పురుషలింగాకారమైనటువంటి సృష్టికి మూలమైనటువంటి సృష్టి ఆవిర్భావానికి మూలమైనటువంటి మానవుని పురుషలింగాకారంలో ఉన్న ఏకైక సేవ్య క్షేత్రం మన భారతదేశంలో మొట్టమొదటి శివాలయంగా ప్రసిద్ధి చెందిందిగా చెప్తారన్నమాట. ఇక్కడ ఈ శిలా విగ్రహం పూర్తిగా కూడా ఒక స్టోన్కు ఒక మెటల్కి సంబంధించి కాకుండా మానవునికి మేలు చేసే 9 విషపూరిత పదార్థాలతో కలిసినటువంటి శివలింగమూర్తిగా చెప్తారు. అంటే నవపాషాణ శిలా విగ్రహం అనేసి చెప్పడం జరిగింది. స్థల పురాణం ప్రకారం ఈశ్వరుడు మాత్రమే స్వామిగా ఉండేవాడు ఇక్కడ. ఆ తర్వాతనే శాతవాహన, పల్లవ, చోళరాజులు అంచెలంచెలుగా ఈ దేవాలయం నిర్మించినారు. ఆ తర్వాత స్థల పురాణం ప్రకారం ఈశ్వరుడు మాత్రమే స్వామిగా ఉండేవాడు. పరశురాముడు వాళ్ళ తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవిని హతమార్చి మాతృహత్యా దోషానికి గురిపడి దోష పరిహారం కోసం బాధపడతా ఉంటే మహర్షులు, దేవతలు పరశురాముడికి ఏమైనా సలహాలు ఇస్తారంటయ్యా, నీ మాతృహత్యా దోషం పోవాలంటే ఎక్కడైతే ఈశ్వరుడు మానవుని పురుషలింగాకారంలో ఉంటాడో ఆయన పూజించి సేవిస్తే కానీ నీ దోషం పరిహారం కాదని చెప్పగా వారి సలహాల మేరకు పరశురాముడు అలాంటి రూపంలో ఉన్నటువంటి స్వామిని అన్వేషిస్తూ వచ్చి ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. అదే సమయానికి రాక్షస రూపంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు ముందుగానే ఇక్కడికి వచ్చి ఈ గుడికి ఇక్కడి నుంచి రెండు పర్లాంగ ద్వారాన్ని ఈశాన్య దిక్కున విచిత్రాల కొలను ఒకటి ఉండేది. ఆ కొలను కూడా కాపలాగా ఉండేవాడు యక్షబ్రహ్మ. పరశురాముడు అతనితో పరిచయం చేసుకుని, అయ్యా నేను కొంతకాలం శివుని గురించి తపస్సు చేసుకోవాలి, నువ్వు నాకు కూడా కాపలాగా ఉన్నావంటే నీకు ప్రతిఫలంగా తాగడానికి ఒక కళ్ళుకుండా, తినడానికి ఒక గొర్రెపోటీల ఆహారం తీసుకుంటాను మాటిచ్చి ఆయన కాపలాదారుడికి నియమించి ఈ పరశురాముడు ప్రతిరోజు విచిత్రాల కొలను స్నానం ఆచరించి ఆ పుష్పాలు తీసుకొచ్చి స్వామి సమర్పించి రోజు తపస్సు వస్తా పోతుండేవాడు. ఒకరోజు పరశురాముడు ఆలస్యంగా అతను రావడానికి ఆలస్యమైనందువల్ల ఈ యక్షబ్రహ్మ కూడా ఆలోచిస్తాడనమాట. ఇతను మరగుజ్జ ఆకారం, వికృత ఆకారం కాబట్టి మనం కూడా ఈ పూజల్లో పాల్గొంటే మనకు ఈ ఆకారం బదులుగా మంచి రూపం లభిస్తుంది, మనకు కలుగుతున్న ఉద్దేశంతో ఆశపడి ఆయన తపస్సులో కూర్చోవడం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే ఆలస్యంగా వచ్చినటువంటి ఆ యొక్క పరశురాముడు అడతాడనమాట, ఏమయ్యా నిన్ను కాపలాగా నియమించినాను కానీ నా పూజలు నేను చేయమన్నానా, ఎందుకు ఈ విధంగా డిస్టర్బ్ చేస్తామంటే అప్పుడు ఈ యొక్క యక్షరాక్షస రూపంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు కూడా సరైన సమాధానం ఇవ్వకుండా తిరిగి మాట్లాడడం చేత వారి ఇరువురు మధ్య మాట పెరిగి 14 సంవత్సరాలు ముష్టియుద్ధం జరిగిన కారణంగా ఆ యొక్క ప్రాంతం పల్లె అయిపోతుంది. పల్లె అయిన కారణంగానే ఊరి పేరు గుడి పల్లం అని పిలిచేవాళ్ళు. కాలక్రమంగా అది గుడిమలంగా మారిందనమాట. ఆ యుద్ధ సమయంలోనే ఆ యొక్క పరశురాముడిని ఆ యొక్క యక్షరాక్షస రూపంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుని తొక్కగా ఇతను భయపడి పరమేశ్వరుని ప్రార్థించగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి వారి పూర్వజన్మ రహస్యాలు తెలియజేసి
శాప విముక్తులను చేసి ఆయన ఐక్యం చేసుకొని ఇక నుంచి నాతో సమంగా మీకు అన్ని పూజలు పునస్కారాలు జరుగుతున్న మాటించి తనకి ఐక్యం చేసుకోవడం జరిగింది. అట్లా సృష్టి స్థితి లయకారకులు ఒకటైనారు. ఇక్కడ ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి కాశీ జలాలు ఆటోమేటిక్ నేను ఇంతకుముందు చెప్పినాను అనమాట. కాశీ జలాలు రావడం, సూర్యకిరణాలు కూడా ఎంటర్ రావడం, స్వామి పాదాలు తాకడం అనేది విశేషంగా జరుగుతుందండి. పరశురాముడు యేసును గురి స్థాపన చేసి యేసులో ఐక్యం కావడం చేత పరశురామేశ్వరుని ఆలయం అనేసి గుడి పేరు. ముగ్గురు కలిసి బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు కలిసి ఒక దగ్గర ఉన్నారు కాబట్టి మనం ఏ పూజలు చేసుకున్నా త్రిమూర్తులు చేసుకున్న పుణ్యపరిధి లభిస్తుంది అనమాట. ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అధీనంలో ఉంది. ఎండోమెంట్ పూజా కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉందన్నమాట. ఇదన్నమాట ఆలయ చరిత్ర. ఓం నమః శివాయ.